హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి పంటనేది మీకు చూపిపోతున్నాను. అది మా ఊర్లో, మా విలేజ్లో నేను కూడా ఇప్పుడు చూడలేదు. ఆ పంటని చూస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైము అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి ఎలా వేశారు, ఏంటి, అది ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఆ కొండ దగ్గరే మనం కావలసిన పొగాకు చేను ఒకటి ఉంది. అది ఒక ఎకరం 2 ఎకరాల్లో వేసారంట. అది మనం చూద్దాము, వెళ్ళి ఎలా ఏంటి అనేది మనం చిన్న నడుచుకుంటూ వెళ్ళి చూద్దాము. ఈ నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి ఏది కనిపించినా కూడా దాన్ని షూట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడైతే ఇదిగో పక్కన ఏదో జొన్నలాగా వేసారు, చిన్న చిన్నది గడ్డి చల్లారు ఆ బెరగొడ్ల కోసం అనేది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇది గోంగూర అయితే బాగా ముదిరిపోయింది, కాయ వచ్చేసింది. దీన్ని కొండ గోంగూర అంటారు. ఇదే కొండ గోంగూర, చూడండి ఒకసారి ఎలా ఉందో, ముదిరిపోయి కాయ వచ్చేసింది అనమాట. కొంచెం దూరం వెళ్తే మనకి పొగాకు చేను వచ్చింది. సో ఫ్రెండ్స్, మనం అనుకున్న పొగాకు చేను అయితే ఇదే. చూడండి, దగ్గర 2-3 ఎకరాల్లో వీళ్ళు పండిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ చెట్టు మీదే మేము ఇంతకుముందు మా చిన్నప్పుడు, నా బాల్యంలో నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇలా చెట్టు మీదకి వచ్చి సరదా కూర్చొని సాయంత్రం దాకా మాట్లాడుకుని వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడే వేసారనమాట ఈ పొగాకు చేను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా పండిపోయిన ఆకు తీసి వాళ్ళు ఎండబెడతారనమాట. ఇలా పువ్వు వచ్చిన దాన్ని చూడండి, పొగాకు పువ్వు ఎంత బాగుందో. ఇలా పొగాకు పువ్వు వచ్చి చూడండి, ఇది ఈ పువ్వులన్నీ కూడా వాళ్ళు తీసేసి దాన్ని ఇత్తనాలుగా చేసుకుంటారంట. ఇక ప్రతి ఒక్క చెట్టుకి కూడా ప్రతి ఒక్క ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఆకులు తీసేసి బాగా ఎండబెడతారంట. ఎండలో ఎండబెట్టి ఇలా చూడండి, ఆ పండిపోయిన ఆకులు మొత్తాన్ని తీసి ఎండలో ఎండబెడతారు. ఎండబెట్టే విధానం కూడా నేను చూపిస్తాను. ఇదిగో, ఈ ఫస్ట్ నుంచి ఏదైతే ఎండిపోయిందో ఆ ఆకు మొత్తాన్ని తీసేసి మొత్తం దూస్తారనమాట. దూసి ఎండబెడతారు. చూడండి, చిన్న చిన్న ముక్కలు ఆ పండిపోయిన ఆకులు మొత్తం తీస్తారనమాట. తీసి ఎండబెడతారు. చూడండి, మినిమం ఒక 2-3 ఎకరాలు అయితే వేశారు. మా ఊర్లో పొగాకు తోట వేయటం ఇదే ఫస్ట్ టైము నాకు తెలిసి. అసలు సడన్గా వెళ్ళిపోయి వీడియో తీద్దాం అనిపించింది. మేము కూర్చునే బండ మీద అయితే దాని కింద ఇలా మంచి మంచి పువ్వులు, ఒక పొదలాంటి పువ్వులు వచ్చాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో, ఇదేంటి మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సినిమాల్లో, ఇంగ్లీష్ సినిమాల్లో ఇది చూపిస్తూ ఉంటారు ఈ తోట. ఇదిగో, ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా చాలా లుక్గా ఉందన్నమాట. మనం ఏదన్నా షార్ట్ ఫిల్మ్ చేసుకోవడానికి కూడా ఇలా ఏరియాని మనం ఉపయోగించుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ ఎండిపోయిన ఆకులను చూపిద్దాం. ఇప్పుడు ఎలా ఏంటి అనేది. ఇదిగో ఇలా ఒక షెడ్ లాగేసి, షెడ్కి దారాలు కట్టి, కర్రలకి దారాలు కట్టి, ఆ దారాలకి ఇది ఇలా ఎండబెట్టారు అనమాట. ఇది ఈ టైప్లో ఎండబెడతారు. మ్యాక్సిమం చాలా ఎండబెట్టారు. లోపల కూడా లైన్గా వరుసగా కట్టి ఇలా ఎండబెట్టారు. ఇది మార్కెట్కి తీసుకెళ్తే కింటాల్ లెక్క అమ్ముతారంట. కింటానికి వచ్చి మ్యాక్సిమం 10,000 రావచ్చు. కింటాల్ లెక్క ఇది అమ్మడానికి జరుగుతుంది అనమాట. ఇదిగో ఇలా ఎండబెట్టిన తర్వాత మరి వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లోకి తీసుకెళ్తే కింటాల్ లెక్క, మ్యాక్సిమం 10,000 లోపు, 10,000 పైన ఎట్లా ఉంటుందంట. లాస్ట్ 6 months బ్యాక్ అయితే 6,000కే వచ్చింది. మార్కెట్ చాలా తక్కువగా ఉందని చెప్పి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడైతే ఇది అమ్మకానికి వచ్చింది. ఇది ఎంత కొంటారు అనేది చెప్తారన్నమాట ఫ్యూచర్లో.